తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు ఇప్పుడు బీఆర్ఎస్ కీలక నేత రాజ్యసభ మాజీ సభ్యుడు భోగినపల్లి సంతోష్ రావు చుట్టూ బిగుస్తోంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిట్ తాజాగా సంతోష్ రావును నోటీసులు జారీ చేసి పిలిపించడం విశేషం. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీ హిల్స్ ఏసీపీ కార్యాలయంలో విచారణకు హాజరు కాబోతున్నారు. ఆయన ముఖ్యంగా ఎస్ఐబి ఓఎస్టీ ప్రభాకర్ రావు నియామకంలో అసలు ఎవరి పాత్ర ఉంది, పదవి విరమణ చేసిన అధికారికి కీలక బాధ్యతలు అప్పగించమని ఆదేశాలు ఇచ్చింది అసలు ఎవరు అనే కోణంలో సంతోష్ రావును సిట్ ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈ నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ పరిణామంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ విచారణ అంతా కూడా ఒక అట్టర్ ఫ్లాప్ టీవీ సీరియల్ లాగా ఉందని, ప్రతిపక్ష నేతలకు ఇబ్బందులు పెట్టడమే ప్రభుత్వం యొక్క ప్రధానమైన లక్ష్యమని ఆయన మండిపడుతున్నారు. ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావులను విచారించిన సెట్ ఇప్పుడు సంతోష్ రావును పిలవడంతో ఈ కేసు మరిన్ని మలుపులు తిరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. అయితే తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, విచారణకు హాజరై పూర్తి స్థాయిలో సహకరిస్తారని సంతోష్ రావు ప్రకటించారు. ఇసుక ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ప్రెసిడెంట్ సంతోష్ రావు విచారణకు హాజరు కాబోతున్నారు. 3ంటికి ఆయన విచారణకు హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, విచారణకు 3ంటికి హాజరు కాబోతున్నారు. ఆల్మోస్ట్ ఇట్స్ 2:20. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ట్రాఫిక్ కి సంబంధించి అండ్ పోలీసులు ఎటువంటి బందోబస్తుని ఏర్పాటు చేశారు, అప్డేట్స్ ఏంటి సురేష్? సంతోష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రాబోతున్నారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కేటీఆర్ హరీష్ రావు విచారణ తర్వాత సంతోష్ రావుకి నోటీసులు ఇచ్చి ఈ రోజు 3 గంటలకి విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా పోలీసులు నోటీసులో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి సేపట్లోనే సంతోష్ రావు రాబోతున్నాడు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా కీలక రోలు సంతోష్ రావుది ఉందని చెప్పేసి కూడా సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ ఎక్కడ ఉంటే సంతోష్ రావు అక్కడ ఉండేవాడు. ప్రతి విషయం కూడా కేసీఆర్కి చేరాలంటే సంతోష్ రావు ద్వారానే చేరేది అని చెప్పేసి కూడా గతంలో ప్రచారం ఉంది. కాబట్టి అందులో భాగంగా రాధాకిషన్ రావుకి ప్రభాకర్ రావుకి మధ్య ఉన్నటువంటి మొత్తం సమాచారాన్ని అంతా కూడా సంతోష్ రావుకే చేరవేసి ఆ తర్వాత కేసీఆర్కి ఇచ్చేవారని చెప్పేసి కూడా సిట్ అనుమానిస్తుంది. కాబట్టి ఇప్పుడు సంతోష్ రావుని విచారిస్తే ఈ కేసులో చాలా కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక సంతోష్ రావు గత 10 సంవత్సరాలు అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చాలా కీ రోల్ పోషించాడు. ఇటు ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి, ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి కూడా గతంలో బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయబోతుందని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ ద్వారానే తెలున్నారు. ఆ ఆడియోలను కూడా ప్రెస్ మీట్లో కేసీఆర్ ప్లే చేశాడని చెప్పేసి కూడా వాటికి సంబంధించి కూడా సంతోష్ రావుని విచారించే అవకాశం ఉంది. సంతోష్ రావుకి ఆ ఫోన్ ట్యాపింగ్ ఆడియోలను ఎవరిచ్చారు, ఎక్కడి నుండి తీసుకొచ్చారనే దానికి సంబంధించి కూడా వివరాలు సంతోష్ రావుని అడిగే అవకాశం కనబడుతుంది. ఇక ప్రతి విషయం కూడా, ఎందుకంటే చాలా కీ రోల్ పోషించాడు సంతోష్ రావు. అనేక మంది ఎవరైనా కేసీఆర్ని కలవాలంటే సంతోష్ రావు దాటే కేసీఆర్ని కలవాల్సి ఉంటుంది. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత సమాచారాన్ని అంతా కూడా రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు, సంతోష్ రావు ద్వారానే బిగ్ బాస్కి అందజేశారని చెప్పేసి కూడా అనుమానిస్తున్నారు. కాబట్టి నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా బిగ్ బాస్ అని చెప్పేసి పేరు ప్రస్తావించారు. కాబట్టి ఇప్పుడు బిగ్ బాస్కి ఎలాంటి విషయాలు చేరవేసేవాడు, సంతోష్ పాత్ర ఈ కేసులో ఎంతవరకు ఉంది, ఆయన ఎవరెవరితో మాట్లాడాడు, వాటికి సంబంధించిన కొంత ఆధారాలను కూడా సేకరించి సంతోష్ రావు ముందు నుంచి విచారించబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సిట్ అధికారులంతా కూడా జూబ్లీ పోలీస్ స్టేషన్ చేరుకోవడం జరిగింది. సిట్ అధికారులు ఈరోజు సంతోష్ రావుని విచారించబోతున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి రాజకీయ నాయకులను వరుసగా నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కీలక పరిణామాలే ఈ ఇన్వెస్టిగేషన్ తర్వాత జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా ఇప్పుడు సంతోష్ రావుకి నోటీస్ ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ ఇంకా కేసీఆర్కే నోటీసులు ఇచ్చి ఆయనను విచారణకు పిలుస్తారా అనే దానికి సంబంధించి కూడా ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ నేతలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఏం జరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో, ఏం చర్యలు తీసుకోబోతుంది సిట్ అనే దానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ క్యాడర్లో కలవరం మొదలైందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో పోలీసులని మాత్రమే అరెస్ట్ చేశారు, కానీ ఇప్పుడు
రాజకీయ నాయకులు ఈ కేసుతో సంబంధం ఉన్నదా లేదా అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ముందు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు. మళ్ళీ అవసరమైతే మిమ్మల్ని విచారణకు పిలుస్తామని చెప్పేసి గతంలోనే కేటీఆర్కి హరీష్ రావుకి సిట్ అధికారులు తెలిపారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ సంతోష్ రావుని పిలుస్తున్నారు కాబట్టి సంతోష్ రావు చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్ కానీ ఇస్తే ఖచ్చితంగా ఈ కేసులో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. సంతోష్ రావుకు సంబంధించిన కొన్ని ఆధారాలు సేకరించారు కాబట్టి ఆయనకు నోటీసులు ఇచ్చి ఈ కేసుతో సంబంధం ఉంటుందని చెప్పేసి కూడా భావించి సంతోష్ రావుని ఈరోజు విచారణకు పిలుస్తున్నారు. కాబట్టి ఆయన మాజీ రాజ్యసభ సభ్యుడు ఉన్నారు కాబట్టి గత ప్రభుత్వంలో చాలా కీ రోల్ పోషించాడు. ఏ విషయాన్ని అయినా సరే అంటే కేసీఆర్ నీడలాగా సంతోష్ రావు తిరిగేవాడు. ఇప్పటికి కూడా కేసీఆర్ వెంట సంతోష్ రావే ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు సంతోష్ రావు ఈ కేసులో ఉన్నటువంటి పోలీస్ అధికారులకి ఎలాంటి ఆదేశాలు ఇచ్చేవాడు, ఒకవేళ కేసీఆర్ డైరెక్ట్ ఇస్తే సంతోష్ రావు వారికి ఆ ఆదేశాలు ఇచ్చాడా, ముఖ్యంగా ప్రభాకర్ రావు నియామకం సంబంధించి ఇంటెలిజెన్స్ చీఫ్గా రిటైర్డ్ అయిన అధికారిని పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అందులో సంతోష్ రావు పాత్ర కూడా కీలకంగా ఉన్నట్టు తెలిసింది. ఎందుకంటే ఎస్ఐబితో పాటు ఇటు ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా ప్రభాకర్ రావు గత కొన్ని నెలలుగా పనిచేశాడు. కాబట్టి ఆ తర్వాత నవీన్ చంద్ వచ్చిన తర్వాత ఎస్ఐబికి ఓఎస్డీగా మళ్ళీ నియమించారు. ఎస్ఐబికి చూస్తూనే ఇంటెలిజెన్స్ సమాచారం కూడా తెలుసుకునేవాడని చెప్పేసి కూడా సిట్ గుర్తించింది. కాబట్టి ఇటు ప్రభాకర్ రావుని ఎందుకు నియమించాల్సి వచ్చింది, ఒకవేళ బిగ్ బాసే నియమించాల్సి వస్తే మీరేమైనా ప్రపోజల్ చేశారా, ఎలాంటి ఆదేశాలు ఈ ఎస్ఐబిలో పనిచేసినటువంటి స్పెషల్ ఆపరేషన్ టీంకి అందించారు, ఒకవేళ కొన్ని ఫోన్ నెంబర్లు ఏమైనా ఇస్తే వారికి సంబంధించి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనే దానికి సంబంధించి కూడా సంతోష్ రావుని విచారించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే నెంబర్ 2గా గత ప్రభుత్వంలో సంతోష్ రావు చాలా కీలక రోల్ పోషించాడు కాబట్టి ఆయనకు తెలిసే ఇవన్నీ జరిగి ఉంటాయని చెప్పేసి కూడా సిట్ అనుమానిస్తుంది. అందులో భాగంగానే ఆయనని ఈరోజు విచారణకు పిలిచింది. కాబట్టి ఈరోజు సంతోష్ రావు విచారణ చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంటుంది. కేటీఆర్ని హరీష్ రావుని ఉదయం 11 గంటలకే రమ్మన్నారు, కానీ సంతోష్ రావుని 3 గంటలకు విచారణకు రమ్మన్నారు. కాబట్టి రాత్రి వరకు ఆయనను విచారిస్తారా, ఒకవేళ విచారించి మళ్ళీ విచారణకు పిలిచే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. సంతోష్ రావుతో పాటు ఈ కేసులో ఉన్నటువంటి నిందితులను కూడా విచారణకు పిలిచే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు కూడా చాలా కీ రోల్ ఈ కేసులో ఉంది కాబట్టి వారికి నేరుగా కేసీఆర్ నుంచి సంతోష్ రావే ఆదేశాలు ఇచ్చేవాడని చెప్పేసి కూడా సిట్ అనుమానిస్తుంది. కాబట్టి వాటన్నిటికి సంబంధించి ఇప్పుడు సంతోష్ రావుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఆయనకు సంబంధించిన ఆధారాలు కూడా సేకరించే విచారణకు పిలిచినట్టు తెలుస్తుంది. కాబట్టి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ బయట అంటే హరీష్ రావు కేటీఆర్ వచ్చినప్పుడు ఉన్నంత భద్రత లేకపోయినప్పటికీ కూడా కేవలం కొంతమంది ఒక 50 మంది పోలీసులతోని భద్రతను ఏర్పాటు చేశారు. ఎందుకంటే క్యాడర్ ఎవరు కూడా రావట్లేదని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆయన ఒక్కడే ఆయన సొంత వెహికల్లో వచ్చి ఇక్కడ విచారణ ఎదుర్కొని ఆ తర్వాత ఇక్కడ నుంచి నేరుగా వెళ్లే అవకాశం ఉంది. అయితే 5 గంటలకి ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా రాజ్భవన్ వెళ్లే కార్యక్రమం ఉంది కాబట్టి ఇక్కడికి ముఖ్య నేతలు ఎవరూ రావడం లేదు. కేవలం సంతోష్ రావు మాత్రమే విచారణకు వస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందినట్టుంది. అందుకోసమే ఇక్కడ కొద్ది సంఖ్యలోనే పోలీసులని మోహరించడం జరిగింది. పెద్ద ఎత్తున క్యాడర్ కూడా ఈరోజు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా సంతోష్ రావు విచారణ జరిగే వరకు ఇదే బందోబస్తు కొనసాగే అవకాశం ఉంటుంది. ఆయన స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడితే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి సంతోష్ రావుకు సంబంధించి ప్రభాకర్ రావుని నియమించడంలో ఆయన పాత్ర ఎంతవరకు ఉంది, ఫామ్ హౌస్లో ఎమ్మెల్యే కొనుగోళ్లకు సంబంధించి ఎందుకంటే స్వామీజీలను అరెస్ట్ చేశారు, అప్పుడు సిట్టేసి దర్యాప్తు చేయించారు, ఎక్కడి నుండి వచ్చాయి సంతోష్ రావుకు అనే దానికి సంబంధించి కూడా విచారణ చేసే అవకాశాలు కూడా ఇక్కడ కనబడుతున్నాయి. మొత్తానికి ఇటు తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వచ్చు ఇప్పుడు సంతోష్ రావు చుట్టూ కూడా బిగుస్తోంది అని అనుకోవచ్చు. మొన్న ఇటు హరీష్ రావు కేటీఆర్ విచారణలు పూర్తయ్యాక ఇప్పుడు సంతోష్ రావుకు విచారణ నోటీసులను అందజేసింది సిట్. ఇక ఇవాళ 3ంటికి విచారణకు హాజరు కాబోతున్నారు. ఇవాళ విచారణలో ఆయన ఏం చెప్పబోతున్నారు అనేది మేజర్ క్వశ్చన్. అట్ ద సేమ్ టైం అనంతరం కూడా కేసీఆర్ కు సైతం నోటీసులు సర్వ్ చేయబోతున్నారు అనేది మరో క్వశ్చన్ గా వినిపిస్తోంది.